తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినడం లేదు? తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనము నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రారంభం నుంచి చూసినా ఇప్పుడు చూసినా కూడా సరైన రీతిలో ఎక్కువ శాతం మంది పిల్లలు భూమి మీద బ్రతకడం లేదు. తద్వారా తల్లిదండ్రులకు వాళ్ళు బాధలను, అవమానాలను కలగజేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులకు ఎదురు తిరిగే స్థితికి చిన్నపిల్లలు ఉన్నారు కదా. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద అధికారం చేసేటట్లుగా కనబడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద అధికారం చేయడం కాదు, పిల్లలే తల్లిదండ్రుల మీద అధికారం చేసేటట్లుగా కనబడుతున్న ఈ సమాజానికి లోపం, సమస్య ఎక్కడ జరిగింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించుము. బాలుడు బాలుడు అంటే ఏ వయసులో ఉన్నవాడిని బాలుడు అంటారు? ఏ వయసులో ఉన్న దగ్గర నుంచి నడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? ఎద్దులో నడిపించాలి? నడవవలసిన త్రోవ ఒకటి ఉందంట. అంటే నడవవలసిన ఒక మార్గం ఉంది, బ్రతకవలసిన ఒక విధానం ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఎవరు నేర్పించాలి పిల్లలకు నడక? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పించకపోతే వాడికి నడక రాదు. కనుక దేవుడు నడక ఎవరికి నేర్పించాలని అంటున్నాడంటే, బాలునికి అనగా పిల్లలకు నడక తల్లిదండ్రులే నేర్పించాలి. పిల్లలు ఎవరికి పుట్టారు? తల్లిదండ్రులకే పుడతారు. పుట్టిన కన్న తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పించకపోతే వాళ్ళకి నడక ఎలా వస్తుంది? రాదు. నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము. మరి నేర్పించాల్సింది నేర్పించకుండా, నేర్పించకూడదే నేర్పిస్తే నేర్చుకోకుండా ఉండవలసిందే నేర్చుకుంటాడు. దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచాడు? తల్లిదండ్రుల దగ్గర నేర్పించడానికే.